తల్లి కడుపుతో ఉన్నప్పుడు పుట్టే బిడ్డ మంచివాడు కావాలని రామాయణం, మహాభారతం వంటి కథలు వింటుంది, ఖురాన్, బైబుల్ వంటి పుస్తకాలు చదువుతుంది. కానీ తల్లి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే బిడ్డని కనగలదు కానీ బుద్ధిని కనలేదు. మీరు ఎప్పుడైనా గమనించారా? పిల్లవాడు ఎప్పుడూ తండ్రితో కన్నా తల్లితోనే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతాడు. తల్లి చేతులలో చిరునవ్వుల వర్షం కురిపిస్తాడు. ఎందుకంటే ఆ ఆనందంతో ఆ తల్లి 4 చుక్కల పాలు ఎక్కువగా కారుస్తుంది అని వాడి ఆశ. తన తల్లి కూడా రాణి చందమామని చందమామ రావే అని గోరు ముద్దలు పెడుతుంది. అదే వెన్నెల అనే పేరు గల జాబిల్లి లాంటి అమ్మాయిని ఇంటికి తీసుకొని వస్తే చచ్చంత చివాట్లు పెడుతుంది. తల్లి ప్రేమ శుద్ధమైనది కాదు, అది అవసరానికి తగిన ప్రేమ. నీషే అందుకే ఇలా అన్నాడు, నీ పిల్లవాడిని నీలా చెయ్యడానికి ప్రయత్నించకు, అతడిని అతడిగా మార్చే స్వేచ్ఛ ఇవ్వు అని. పిల్లవాడు చిన్నవాడిగా ఉన్నంత వరకే తల్లి ప్రేమ స్వర్గంలా ఉంటుంది. అతను స్వతంత్రంగా ఆలోచించగానే ఆ తల్లి ప్రేమ ఒక జైలు అవుతుంది. కొడుకు ఎదగాలి అనుకునే ఏ తల్లి అయినా తన భయాలను, తన కలలను, తన అసంపూర్ణ జీవితాన్ని పిల్లవాడి మీద మోపదు. పిల్లవాడికి స్వేచ్ఛ ఇస్తుంది, పిల్లవాడికి ఆలోచించే శక్తిని పెంపొందుతుంది.